హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనవాళ్ళు రాలేదమ్మా? కూర్చోరా, కూర్చోబెట్టుకో. హల్లెలూయా. మనం పోయిన వారము ఏం ధ్యానించుకున్నాము? హోరేబు. హోరేబు అంటే దేవుని సన్నిధి, దేవుని మందిరము, దేవుని ప్రసన్నత. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. నిర్గమకాండము 3వ అధ్యాయము హోరేబు గురించి మనము, హోరేబు పర్వతం అంటే కొండల గురించి ధ్యానించుకుంటున్నాం. మనం కొండల గురించి ధ్యానించుకుంటున్నాము. ఈరోజు ప్రాముఖ్యమైన వాక్యం దాంట్లోనే ఒక చూడండి, చదవమ్మా 2, 3, 4. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచు ఉండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదనుకున్నాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమ నుండి మోషే మోషే అని అతని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మేలయ్యా, పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవే మాట్లాడుమయ్యా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ పొద కాలిపోలేదంట, కానీ అగ్ని మండుతూ ఉంది. ఆ హోరేబు పర్వతం నుంచి, అనగా దేవుని సన్నిధానం నుంచి ఒక స్వరం, ఆ పొదలో నుంచి ఒక స్వరం వింటామంట. మోషే 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 అని దేవుడు పిలుస్తున్నట్ట. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనగా ఒక స్వరం, దేవుని స్వరం మనం వినాలా. దేవుని స్వరము మనం వినాలా. సంఘానికి ఎందుకు రావాలా చెప్పండి? సంఘానికి ఎందుకు రావాలా? గుట్టా ఏమంటారు? గుట్టా మాట్లాడు. అది ఎక్కువ దగ్గర నాగేటుంది. మనం ఎందుకు రావాలా? దేవుని స్వరం వినటకు రావాలి. ఆమేన్. చూడండి ప్రియుల, హోరేబు పర్వతం మీద దేవుని స్వరం ఉందంట. దేవుని స్వరం అనగా దేవుని సంఘములో ఏముండాలా? దేవుని మాటలు మనం వినాలి. దేవుని మాటలు మనం వింటే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని మాట మనకి వింటే మనం పరిశుద్ధత, మన జీవితం మార్చబడతాయి, శాపం విడిపించబడతాయి, పాపం విడిపించబడతాయి. దేవుని మన మాట వినాలి.
దేవుని మాట్లాడితే మీకు నిండైన దీవెన వస్తుంది, మీకు ఆరోగ్యం వస్తుంది, క్షేమకరమైన కుటుంబం దీవెనకరంగా మనం ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మోషేని దేవుడు పిలుస్తున్నాడు. మోషే 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 అని. చిత్తము ప్రభు అంటున్నాడు. కనీసం మోషే ఎవరు? ఒక అంతకుడు. మోషే ఎవరు? ఎందుకంటే దేవుడు పాపులే కావాలా. యేసు ప్రభు ఎవరు కావాలా? పాపులే కావాలి. ఆరోగ్యం వాళ్ళకి దేవుడికి అవసరం లేదు, అనారోగ్యం వాళ్ళకే దేవుడికి అవసరం. హల్లెలూయా. పాపులను వెతికి రక్షించి వారిని పరిశుద్ధంగా మార్చి వారిని పరలోకం పంపించడమే యేసు ప్రభు పని. హల్లెలూయా. చూడండి, ఒక అంతకుడితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక అంతకుడి దగ్గర. హల్లెలూయా. చూడండి, ఐగుప్తులో ఇశ్రాయేలుకు ఇద్దరు పోటాడుకుంటుంటే ఐగుప్తులను చంపి ఇసుకలు దాచిపెట్టి పరిగెత్తి వెళ్ళిపోయిన మోషే చేత దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లారా. హల్లెలూయా. చూడండి, దేవుని స్వరం విన్న మోషే శక్తివంతుగా మారాడు. దేవుని మాటలు విని మోషే భూమి మీద అనేకమైన అద్భుతాలు చేశాడు మోషే. మరి మీ కుటుంబంలో అద్భుతం జరగాలని ఆశ లేదా? మీకే చెప్పండి, మీకు అద్భుతం జరగాలని ఆశ లేదా? చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం కలిగినది. కీర్తనలు 29వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 29వ అధ్యాయము. యెహోవా స్వరము బలమైనది. ఏమంటారు? దేవుని స్వరము బలమైనది. ఆమేన్. యెహోవా స్వరము ప్రభావం కలిగినది. దేవుని స్వరం ఏమంట? ప్రభావం కలిగినది. స్వరము బలమైనది, స్వరము ప్రభావం కలిగినది. హల్లెలూయా. చూడండి, దేవుని మాటలు చాలా బలమైనది. కనుక బలమైన దేవుడు యేసు ప్రభు మాత్రం. అన్ని నామాల కన్నా బలమైన నామం యేసుని నామం మాత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బలమైన శక్తి గలవాడు, బలమైన శక్తి గలవాడు. ఆమేన్. ఎవరు? యేసు ప్రభు బలమైన దేవుడు. చూడండి, ఆయన పేరు వాక్యం అని ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం చెప్తుంది. ఆయన పేరు పెట్టబడిన పేరు యేసు ప్రభు కాదు, ఆయన పేరు పెట్టబడిన పేరు వాక్యము. హల్లెలూయా. ఆయన దేవుని స్వరంగా ఉన్నాడు. యేసు ప్రభు దేవుని స్వరముగా ఉన్నాడు, దేవుని శక్తిగా ఉన్నాడు, దేవుని బలముగా ఉన్నాడు, ఆయన మహిమగా ఉన్నాడు, ఆయన ప్రభావం ఉన్నాడు. ఆయన దేవుని యొక్క సన్నిధి, ఆయన దేవుని స్వరాన్ని ఆయన ఆలకించే వరకు మనం ఉన్నాం. ఆమేన్. ఆమేన్. ఎలా ఉన్నాడు యేసు ప్రభు? దేవుని స్వరం. చెప్పండి, దేవుని స్వరం. స్వరం ఎలా ఉందంట? బలముగా ఉంది. స్వరం ఎలా ఉంది? బలముగా ఉంది. హల్లెలూయా. స్వరం ఎలా ఉంది? ప్రభావం కలిగి ఉంది. ప్రభావము అంటే స్వస్థత, స్వస్థత. హల్లెలూయా. యేసు ప్రభు ఏమంటే ప్రభావం. చూడండి, మహిమ అంటే నాలుకకు. దేవుని మహిమ పరచటము అంటే నాలుకకు సంబంధించిన విషయాలు. హల్లెలూయా. ప్రభావము అంటే దేహానికి సంబంధించిన విషయం, శరీరానికి సంబంధించిన విషయం. కృప అంటే అది హృదయానికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఏ కాలము? కృపాకాలం ఇది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇది కృపాకాలము, ఇది కృపాకాలము. చూడండి ప్రియులారా, యేసు ప్రభు వాక్యము, యేసు ఆ యెహోవా స్వరం, ప్రభు స్వరము బలమైనది. అందుకిచ్చిన బలం లేదు, అందుకిచ్చిన శక్తి లేదు. దేవుని స్వరం శక్తి, దేవుని స్వరం బలమైనది, దేవుని స్వరం ప్రభావం కలిగినది. అందుక ఆ స్వరాన్ని మనం వినాలి, ఆ స్వరాన్ని మనం వినాలి. హల్లెలూయా. మరి సైతాన్ స్వరం మనం వింటే నీకేం లాభం ఉందా దాంట్లో? చూడండి, సైతాన్ స్వరం చాలా కమ్మగా ఉంటుంది, సైతాన్ స్వరం చాలా సాఫ్ట్గా ఉంటుంది, బ్యూటీగా ఉంటుంది. కానీ దేవుని స్వరము అంతగా ఇంపుగా ఉండదు. హల్లెలూయా. అంతే కదా? అవును కదా? చూడండి, ఆదాము అవ్వ ఏదైనా తోటలో ఉన్నప్పుడు
దేవుడు చెప్తున్నాడు, ఆ తోటల మధ్యన ఫలం మాత్రం తినకూడదు, మీద నిర్భయంగా ఉన్న చెట్ల ఫలం అన్ని మీరు తినొచ్చు అన్నాడు. మరి ఆమె ఏం చేసిందంటే సాతాను స్వరం వినిందన్న, దేవుడి స్వరం వినలేదు. హల్లెలూయా. అవ్వ ఎవరి స్వరం వినింది? సాతాను సర్పం స్వరం వినింది. సర్పం స్వరాన్ని బుస్సు బుస్సు అంటుంది కదా. చూడండి, ఆదాము అవ్వ వారి ఒంటి మీద శరీరం లేదు, వారి శరీరం మీద వారి మీద ఒంటి మీద వస్త్రం లేదు. వారు దేవుని మహిమతో నింపబడి ఉన్నారు. దేవుడి ప్రభు వారికి వస్త్రంగా ఉన్నారు. వారు ఒకరు చూస్తూ సిగ్గుపడలేదు. దేవుని మహిమ కప్పబడి అంటారు ఆదాముకి అవ్వకి. హల్లెలూయా. ఎప్పుడు సాతాను స్వరాన్ని విన్నారో వారు ఒకరొకరు సిగ్గుపడుతున్నారంట. ఒకరొకరు చూసుకొని భార్య భర్తలు సిగ్గుపడుతున్నారంట. హల్లెలూయా. దేవుడు ఆదామును పిలిచినప్పుడు, ప్రభువా నేను చెట్టు వెనక దాంకొని ఉన్నాను అన్నాడు. ఎందుకు దాంట్లో నా మీద వస్త్రం లేదు ప్రభా? ఎవరు చెప్పారు అంటే వారు సిగ్గుపడుతున్నారంట. ఎవరి స్వరాన్ని విని? సైతాను స్వరం విని. హల్లెలూయా. సాతాను స్వరం విని వారి మీద మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. హల్లెలూయా. చూడండి, ఈరోజు ప్రియులారా, మనం సైతాను మాట వింటే, లోక ఆచారం పాటిస్తే, లోక మర్యాద మనం పాటిస్తే మనకి ఏం కలుగుతుంది? సిగ్గు కలుగుతుంది. ఏం కలుగుతుంది? సిగ్గు కలుగుతుంది. చూడండి, వారు ఆ సర్ప స్వరాన్ని విని ఆమె దేవుని మహిమను పోగొట్టుకున్నారు. హల్లెలూయా. దేవుని మహిమను పోగొట్టుకున్నారు. చూడండి, వారి మీద వస్త్రం లేదు. దేవుడు ఎలాగా వాళ్ళు నిర్మాణం చేశాడో వారు అలానే ఉన్నారు. దేవుడితో మాట్లాడుతున్నారు. ప్రతిరోజు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు. దేవుడు వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళు సిగ్గు అనిపించలేదు. కారణం అంటే దేవుని మహిమ వారి మీద ఉన్నది. హల్లెలూయా. దేవుని వస్త్రం వారి మీద ఉన్నది. ఆ గొర్రెపిల్ల చర్మం వారి మీద ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడు సాతాను మాట విన్నారో, సాతాను మాటకు లోబడ్డారు, వారికి ఏమైతే ప్రియులారా మహిమ వెళ్ళిపోయింది. మెరుగా సైతాను మాట వినొద్దండి. సాతాను మాట బాగా జాలిగా ఉంటుంది, తేలికగా ఉంటుంది, హుషారుగా ఉంటుంది. అందువల్ల నువ్వు ఏం పోగొట్టుకుంటే దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటావు, దేవుని మహిమను పోగొట్టుకుంటావు. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని మహిమను పోగొట్టుకున్న తర్వాత వారికి ఆకలి కేకలు. అన్నము లేదు, వస్త్రము లేదు. దేవుడు ఏదైనా తోటలో గెంటేశాడు. గెంటిన తర్వాత వారు కష్టపడి చెమట కార్చి వ్యవసాయం చేసుకుంటున్నారంట. కష్టపడి చెమట కార్చి. ఏదైనా తోటలో వారికి ఆకలి కేకలు లేదంట. ఏదైనా తోటలో వారికి ఆకలి కేకలు లేదు. బయటకు వచ్చిన తర్వాత కష్టం ఏమో అనిపిస్తుందంట, శ్రమ ఏమో అనిపిస్తుందంట. హల్లెలూయా. కనుక ఈరోజు ప్రియ సంగమా, దేవుని స్వరం మనం ఆలకిస్తే, దేవుని మాట మనం వింటే, దేవుని స్వరం వింటే నీ జీవితంలో అద్భుతంగా కరంగా దేవుడు నడిపిస్తాడు. దేవుడు మహిమకరంగా నడిపిస్తాడు, ఆరోగ్యకరంగా నడిపిస్తాడు. నువ్వు జీవించేపటిది కృపాక్షేమంతో నువ్వు జీవిస్తావు. సైతాన్ మాట మనం వింటే మన జీవితంలో ఆశీర్వాదం ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, దుఃఖం మాత్రం ఉంటుంది. హల్లెలూయా. అవమానం ఉంటుంది. హల్లెలూయా. నిందలు ఉంటుంది, అపహాసం ఉంటుంది. కానీ దేవుని మాట ఉంటే ఎన్నడూ కూడా కష్టం ఉండదు మనకి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రభు చెప్తాం, నా గొర్రె నా స్వరం వినును. యోహాను సువార్త 10:27 నా గొర్రె నా స్వరం వినును. నా గొర్రె నా స్వరం వినును. లూకా సువార్త 10:27 యోహాను సువార్త 10:27. యోహాను సువార్త 10:27. నా గొర్రెలు నా స్వరం వినును. నా గొర్రె నా స్వరం. హల్లెలూయా. మరి ఈరోజు మీరు ఎవరి స్వరం వింటున్నారు? మోషే దేవుని స్వరం వింటున్నాడు. ప్రభా మీ చిత్తం ప్రభా. ఏమి డ్యూటీ చేంజ్, డ్యూటీ చేంజ్. చదువుపోయిన మా భార్య ఉందా? ఎక్కడ పోయింది? ఎక్కడ
దీనికి చిన్న స్టాండ్ ఇంత తెస్తా ఉంటాం, నన్ను ఫిక్స్ చేసి వచ్చి పడిపోదు కింద. తిప్పి పెట్టమ్మా, మురమ్మ డ్యూటీ చేంజ్ లేదు. నా పాప కరెక్ట్గా పడుకుంటుంది, పరివారం గట్టి గట్టి పడుతుంది. కొంచెం తీస్తాను, కొంచెం మా ఇది నీకు పరిచయం, పాప నీకు పరిచయం. నువ్వు తొందరగా రావాలి, ఆలస్యం నువ్వు ఇంట్లో నుంచి ఆత్రంగా రావాలి. నేను పట్టుకోవాలా, నేను స్టాండ్ పెట్టుకోవాలా ఏమ్మా, నేను స్టాండ్ పట్టుకోవాలా, ఇది నా పని, దేవుని పని. ఆమేన్ 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 హల్లెలూయా. ఏంటంటే నా గొర్రెలు నా స్వరం వినును. మరి ఎవరు స్వరం వింటున్నారు? హల్లెలూయా. దేవుని స్వరం వింటే మనం పరిశుద్ధులుగా జీవిస్తాం. ఆమేన్. నా గొర్రెలు నా స్వరం వినును, వాటిని నేను వాటిని ఎరుగుతాను, వాటిని తెలుసు. ఇప్పుడు మోషేని దేవుడు తెలుసు. తల్లి గర్భములో ఉన్నప్పుడే, రూపపడక మునిపే, అవయము లేనప్పుడే, మాంసము ముద్దగా ఉన్నప్పుడే దేవుడు మోషేని చూశాడు. ఆమేన్. దేవుడు మోషేని చూశాడు. హల్లెలూయా. గనుక ప్రియులారా, మనం అందరూ దేవుని విలువ పెట్టి, దేవుడు మనల్ని విలువ పెట్టి కొనబడిన వారు. మనం చాలా విలువైన వారు. హల్లెలూయా. చూడండి, మోషేని దేవుడు పిలిచినట్టు ఇక్కడ వాళ్ళందరి పేరు దేవుడు తెలుసు. ఇక్కడ అందరి పేరు దేవుడు తెలుసు. హల్లెలూయా. కానీ నమ్మకం దేవుడికి రావాలి, విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. చూడండి, దేవుడు మన మరణం నుంచి విడిపిస్తాడు, మరణం నుంచి కాపాడుతాడు. ఒకసారి నమ్మకాన్ని పోగొట్టుకుంటే మళ్ళా దేవుడు మనం నమ్మకం బాగుంది. ఒకసారి నమ్మకం పోయిందంటే రెండోసారి దేవుడు మనం నమ్మడు. మనం ఎంత చేసినా నమ్మడు. ఒక్కసారి హల్లెలూయా హల్లెలూయా ఒక్కసారి మన దేవుడు రక్షించి కాపాడి భద్రపరిస్తే మన విశ్వాసం ఉన్నది దేవుడితో. హల్లెలూయా. దేవుడి కొరకు ఎలా ఉండాలి మనము? విశ్వాసం. దేవుడి కొరకు మనము విశ్వాసం. దేనికైనా సరే, దేనికన్నా దేవుని కొరకు మనము ముందు, మనం అడుగులు ముందు ఉండాలి, వెనకుండకూడదు. హల్లెలూయా. ఎందుకని చూడండి ప్రియులారా, హిజ్కియా రాజును దేవుడు మరణం నుంచి కాపాడాడు. 15 సంవత్సరాల ఆయుష్ని పెంచాడు. ఆయన 2 అడుగులు వెనక్కేస్తాడు. బైబిల్ చెప్తుంది 2 అడుగులు వెనక్కేస్తున్నాడు. ఏమైనాడు? 2 అడుగులు అంటే విశ్వాసం 2 అడుగులు వెనక్కి వెళ్ళిపోయినాడు. దేవుడికి నమ్మకం ఉన్నాడు. ఆయుష్ని పెంచాడు దేవుడు. ఆయుష్ని పెంచిన తర్వాత ఆయన విశ్వాసములో 2 అడుగులు వెనక్కిపోయినాడు. దేవుడు కాపాల వదిలేసాడు. హల్లెలూయా. అందువల్ల సంగమ భద్రం, దేవునితో మనం మాట్లాడకూడదు. దేవుని దగ్గర జీవం గల దేవుని దగ్గర మనం మాట్లాడితే ఫినిష్ అయిపోతాం. హల్లెలూయా. అందువల్ల మనం విశ్వాసం ఉండాలి, ప్రభు దగ్గర భయంగా ఉండాలా, భయభక్తితో వినాలా, దేవుని దాచుకోకూడదు. చూడండి, దేవుని ఎదుట ఆదాము అవ్వ వారి ఇరువురు నిలిచిన తర్వాత వారి మీద వస్త్రం లేదు, ఏ దాగుడు ముద్రలు లేవు. ఎదురు సైతాను వినిన తర్వాత ఆదాము చెట్టు వెనక దాక్కుతున్నాడు. చెట్టు వెనకాల, ప్రభా నేను చెట్టు వెనక్కున్నాను ప్రభా. అంతకుముందు దేవుని మాట విన్నప్పుడు ప్రభు ఎదుట నుంచి వారిద్దరు, స్త్రీ పురుషులు ఇద్దరు ప్రభు ఎదుటే నిలుచుకున్నారు. వాళ్ళ దాపరికం ఏమి లేదు. సైతాను మనం వినిన తర్వాత దాపరికం వచ్చేస్తుంది వాళ్ళకి. హల్లెలూయా. సైతాను మాట విన్నారంటే దాపరికం వస్తుంది. అననీయ సఫీరా ఏమైనారు? అననీయ సఫీరా ఏమైనారు? దాచుకున్నారు. అపోస్తలుల 5వ అధ్యాయంలో అననీయ సఫీరా కొంత వేళ వాళ్ళ ఆస్తులు అమ్మి కొంచెం తనను చేర్చి కొంచెం దాచుకొని కొంచెం పేతురు పాదాలు, అపోస్తలు పాదాలు తెచ్చిపెట్టారంట. నువ్వు ఇంటికి అమ్మినావు? అవును ఇంటికి అమ్మినాను. వెళ్తాను, ఇంటికి అమ్మామయ్యా అన్నారంట. అక్కడే వాడు ప్రాణం ఇచ్చి చనిపోయాడంట. హల్లెలూయా. దేవుడి దగ్గర ప్రియులారా, దేవుడి దగ్గర మనం ఏది కూడా దాచుకోదు. ప్రభు దగ్గర
ఎందుకంటే నిన్ను నిర్మించిన దేవుడు ఆయన. హల్లెలూయా. సృష్టిని ఆయన క్రియేట్ చేస్తాడు, సృష్టికర్త. దేవునికి స్తోత్రం. ప్రభు ఎవరు? సృష్టికర్త. మనల్ని తన సొంత హస్తముతో నిర్మించినాడు. నీకు అవయాలు పెట్టి, నీకు నాస్తికత్వం జీవమైన ఉదక జీవాత్మైనడు నరుడు. హల్లెలూయా. నువ్వు ఏడిస్తే ఎలా ఉంటావు, నువ్వు సంతోషిస్తే ఎలా ఉంటావు, నువ్వు కోపం ఎలా అని తెలుసు. మనం దాస్తే అవుతుందా? దాచుకుంటే అవుతుంది దేవుని దగ్గర, దాస్తే అవుతుందా? నేను కల చేస్తుంది ఆయన. డాక్టర్తో దాచవచ్చు, లాయర్తో దాచవచ్చు, ప్రభుతో దాచలేమ్మా. ప్రభు దగ్గర దాచలేము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి, ప్రభు చిత్తం ప్రియులారా, నా గొర్రెలు నా స్వరం వినును. నీవు దేవుని గొర్రెగా ఉంటే నువ్వు దేవుని కొరకే జీవిస్తావు. చలో 1 యోహాను 3వ అధ్యాయం. త్వరగా మన వాక్యం పోలం. 1 యోహాను 3వ అధ్యాయం 1. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును. చూడండి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకం మనల్ని ఎరగదు, ఎలయనగా అది ఆయనను ఎరగలేదు. హల్లెలూయా. చూడండి, మనం 2వ వాక్యం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాం కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. ఆమేన్. ఎవరు పోలి ఉందమో? ఆయనను ప్రభులాగా పోలి ఉందము అన్నాడు. హల్లెలూయా. చూడండి, కింద కూడా ఇంకో మాట కూడా మీకు చూడండి. 6. ఆయనను నిలిచి ఉండేవారు ఎవడును పాపం చేయడు. దేవుని కొరకు పాపం చేస్తుందా? అబద్ధాలు చెప్తుందా? మోసాలు చేస్తామా? తాగుతామా? వ్యభిచరిస్తారా? దేవుని బిడ్డలు మనము. వాక్యం చెప్తుంది, ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడును పాపం చేయడు. ఆమేన్. పాపం చేయవాడు ఎవడును ఆయన చూడలేదు, ఎరగలేదు. చూడు 8. అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది బంది. పాపం చేస్తాడు ఎవడు? దేవుని. పాపం చేయని వాడు ఎవరు? దేవుని కుమారుడు. మన ప్రభు కొరకు పుట్టినవాడు. ఎవరి కొరకుము? ప్రభు కొరకు. అందుకే మనం ఆయన స్వరాన్ని వినాలి. ఆమేన్. ఎవరి స్వరం వినాలా? దేవుని స్వరం వినాలి, ప్రభు స్వరం మనం వినాలి. ఇప్పుడు ఆ పొదలో నుంచి ఒక స్వరం పిలువడుతూ ఏంది? మోసే మోసే అని దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. మోసే దేవుడి స్వరాన్ని విన్నాడు కనుక అంతకుడు పరిశుద్ధంగా అయిపోయాడు. అంతకుడు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆమేన్. దేవుని ఇల్లంతటి మోసే ఎవరంట? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని పని నమ్మకం చేసిన వ్యక్తి. నువ్వు నమ్మకం ఉన్నావా? నమ్మకం ఉన్నావు నువ్వు? లేదు, వారం వచ్చాడు కనిపించి అట్లా బాయ్, ఎట్లా ఒక వారం వచ్చి కనిపించేసి, హల్లెలూయా, ఒక వారం వచ్చి కనిపించేసి ఎట్లా దేవుడు నమ్మకం ఉన్నావా? బైబిల్ చెప్తే పిల్లరా, మరణము వరకు నమ్మకం ఉండు. దేవునికి నమ్మకం జీవించాలి. నీ నాలుగులో అబద్ధం కూడా రాకూడదు. చిన్న అబద్ధమే కదా చెప్పచ్చు. వాళ్ళ అబద్ధం చేసి చచ్చిపోయినారు. అననీయాస్ చెప్పారు, అబద్ధం చెప్పి చచ్చిపోయినారు. హల్లెలూయా. వారు అక్కడే ప్రాణం విడిచిపెట్టారు. ఇప్పుడు కొత్తలో ప్రాణం పోదు, సమాధానం కోల్పోతావు, నెమ్మది కోల్పోతావు, ఆనందాన్ని కోల్పోతావు. హల్లెలూయా. నీ సంతోషం కోల్పోతావు, దేవుని మహిమల వస్త్రాన్ని కోల్పోతావు, రక్షణ వస్త్రాన్ని కోల్పోతావు. అబద్ధం చెప్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా గొర్రె నా స్వరం వినను. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నా కాపరి అన్నాడు. అంటే
దావీదు తను గొర్రెగా భావించుకున్నాను. నేను గొర్రెని, నా ప్రభు కాపరి, నేను ఆయన గొర్రెని అన్నాను. హల్లెలూయా. మరి ఎవరి స్వరం వింటున్నావు? ఆదాము అవ్వ సాతాను స్వరం విని దేవుని మహిమను పోగొట్టుకున్నావు. నువ్వు పోగొట్టుకుంటున్నావా, కాపాడుకుంటున్నావా? దేవుని మహిమను పోగొట్టుకున్నావా, కాపాడుకుంటున్నావా? ఎందుకంటే యెహోవా స్వరం బలమైనది. నీకు బలము, నీ జీవితంలో దేవుని బలం అనుభవించాలి. పరిశుద్ధాత్మని మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తి నొందుదువు. యూదయ, సమరయ, యెరూషలేము వరకు, భూ దిగంతుల వరకు, ఆయన కొరకు, మరణం వరకు సాక్షిగా జీవిస్తావు. సాక్షిగా ఉంటావు. హల్లెలూయా. సాక్షిగా ఉంటావు. హల్లెలూయా. దేవుని స్వరం వింటారు. హల్లెలూయా. దేవుని స్వరం బలమైనది. యెహోవా స్వరం బలమైనది. యెహోవా స్వరం బలమైనది. హల్లెలూయా. స్వరంలో 5 రకాలు ఉన్నాయి. స్వరంలో 5 ఏంది? 1 మహిమ, మహోన్నతుడు గల దేవుడు, మహోన్నతుడు. హల్లెలూయా. 2 పరాక్రమశాలి, బలవంతుడు. హల్లెలూయా. బలము, పరాక్రమం. 3 తేజస్సు గలవాడు. 4 ప్రభావం కలిగిన దేవుడు. ఆమేన్. ఎవరైనా యేసుక్రీస్తు ఎవరు? అంత శక్తి గలవాడైనా. ఆమేన్. ఎంత శక్తి, అంత బలశాలి గల దేవుడు యేసుక్రీస్తు. బలమైన దేవుడు. హల్లెలూయా. గనుక ఆయన ఏ రూపం చూడని చెప్తున్నాడు ప్రభు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 12 నుంచి కంటిన్యూ చేసుకోండి. 12 నుంచి. యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. ఎవరితో మాట్లాడంట? మోషేతో అగ్ని నుంచి, మండుతున్న అగ్ని నుంచి ఆ మాటల ధ్వని మీరు వింటిరే గాని ఏ స్వరూపమును మీరు చూడండి. స్వరం మాత్రమే వింటిరి. దేవుని చూసిన ఏ వ్యక్తి కూడా బ్రతకలేదు. ప్రభుని చూస్తే తండ్రిని చూసిన ఏ వ్యక్తి కూడా బ్రతకలేదు. ఆయన అంత మండుతుంటాడు. హల్లెలూయా. చూడండి, మాట చెప్తుంది చూడండి. ఏ స్వరూపును మీరు చూడలేదు, ఏ రూపం లేదు. అది దేవుడిని వ్యక్తికి రూపం లేదు. చూస్తారు దేవుడిని. నువ్వు పాపను మనం చూడగలుగుతాం దేవుడిని. చచ్చిపోతారు చూస్తే. కొండను తాకితే ఆ కొండ మీద అగ్ని దిగితే ఓరేపు పర్వతం మీద కొండ మీద నుంచి అగ్ని ఆకాశం అంటుతుంట. అంత అగ్ని కొండను తాకితే చచ్చిపోయిందంట ఆ ఇశ్రాయేల్ ప్రజలు. కొండను తాకితేనే చనిపోయిందంట. అంత మహిమ. హల్లెలూయా. అంత ప్రభావం కలిగిన వాడు, అంత బలశాలి యేసు ప్రభు. అంత శక్తి గలవాడు. అంత శక్తి యేసుక్రీస్తు. అంత శక్తి. అందుకే యెహోవా స్వరం బలమైనది. యెహోవా స్వరం ప్రభావం కలిగినది. చెప్పండి, యెహోవా స్వరం బలమైనది. యెహోవా స్వరం ప్రభావం కలిగినది. అంత శక్తి. నువ్వు వింటున్న వాక్యము అంత శక్తి, అంత బలం. హల్లెలూయా. ఆ వాక్యం నీలో ఉంటే దుష్ట శక్తిని ఎంతకు రాదు. నీ చుట్టూ మహిమ కంపబడి ఉంటుంది. నీ చుట్టూ ప్రభావం ఉంటుంది. మహిమ, మహోన్నత కృపని ఆవరించి ఉంటుంది. ఏది కూడా నిన్ను ముట్టదు సుమా. ఏది కూడా నిన్ను ముట్టదు. హల్లెలూయా. పాములు తెలెత్తి పట్టుకొందరు. శత్రు బలమంతటి మీద అధికారాన్ని కనిగించబడును. ఏది కూడా హానికరం చెయ్యదు. ఏది కూడా హానికరం చేయదు. హల్లెలూయా. చూడండి, మీరు బద్ములు మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలు మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాక్యం రాశాను. 2 రాతి పలకలు అంటే పాత నిబంధన, కొత్త నిబంధన. ఎప్పుడే ఇచ్చాడు.
5,000 6,000 సంవత్సరాల ముందే దేవుడు ఇచ్చాడు. అప్పుడే కొత్త నిబంధన ఇచ్చాడు. హల్లెలూయా. 2 రాతి పలకలు, పాత నిబంధన కొత్త నిబంధన. ఉన్నవాడు అనువాడు, మొదటివాడు కడపటివాడు. అందుకే దేవుడికి ఒక కాలు ఇచ్చాడా? 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు నీకు. హల్లెలూయా. 2 నాలుగు నీకు ఇల్లేదు, పాముకి ఇచ్చాడు. హల్లెలూయా. 2 నాలుగు ఇచ్చాడా? అన్నీ వినడానికి 2 ఇచ్చాడు, చూసాను 2 ఇచ్చాడు, నచ్చాడు 2 ఇచ్చాడు. 4 ఒకటే మాటలు, ఒక మాటమే ఉండాలి. హల్లెలూయా. చూడండి పిల్లల 14. అప్పుడు మీరు 15 హోరేబులో యెహోవా అగ్నిజ్వాల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపము చూడలేదు, ఏ విగ్రహమైన చూడలేదు, ఆయన స్వరం మాత్రం విన్నారు. ఏ రూపం కూడా లేదు. వాక్యమే దేవుడు. యెహోవా స్వరము. యేసు ప్రభువు ఎలా ఉన్నాడు? స్వరములో దేవుని స్వరం. హల్లెలూయా. చూడండి, ఆయన నాసికరంధ్రంలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మయ్యను అంటే ఆయన శ్వాసం ఆత్మగా అయిపోయింది. ఇప్పుడు యేసు ఇక్కడ జీవిస్తుంది. చెప్పండి, యేసు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? చెప్పండి, విన్నాను ఉంటాడు సైతన్యం. మనం ఉంచుకోండి. చెప్పండి, మూగ దయ్యాలు చెప్పండి. అయ్యో, నాలో యేసే జీవిస్తున్నాడు, నాలో క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు కొరకు నేను పుట్టాను. చెప్పండి, క్రీస్తు కొరకు నేను పుట్టాను. క్రీస్తు నాలోనే జీవిస్తున్నాడు. జీవించే నేను కాదు, ఆయనే నన్ను జీవిస్తున్నాడు. అప్పుడు మీలో రోగము, పాపము, శాపము అన్ని పరిచయం ఏది కూడా. హల్లెలూయా. చూడండి, యెహోవా అగ్నిజ్వాల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపం చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతు ప్రతిమమైనను చేసుకోకూడదు. అంటే మీరు చెడిపోతుంది అంటే ప్రతిమను చేసుకుని చెడిపోతాం. వాక్యమే దేవుడు. అడవుడు ఒక ఆయన బాగా మన కాడ పేసి ఎత్తుకొని వచ్చారు. మనం నచ్చుకుంటూ వచ్చాడు. అట్లా బాగా అయింది. స్వామి, నేను బాగైన తర్వాత డైలీ దేవుని పటం చూసుకోవాలన్నాడు. నేను చెప్పాను, ఆయన పటం కాదురా, వాక్యము అన్నా. ఏమి వాక్యము? దేవుడు ఎవరుమా? వాక్య స్వరం. నువ్వు వింటున్నా దేవుని మాట, అదే దేవుడు. ఈ దేవుడు మీదకి వస్తున్నా. ఆమేన్. దేవుడి మీదకి వస్తున్నా. హల్లెలూయా. ఆయన పటం చూస్తే నాకు సంతోషం అన్నాడు. ఏం చెప్పాలి చెప్పండి? జ్ఞానం చెప్పొచ్చు, అజ్ఞాని చెప్పొచ్చు. అట్లా ఇట్లా నేను దేవుడు చెప్పేది. హల్లెలూయా. చూడండి, కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతు ప్రతిమమైన ఆకాశం ఉందే ఎగిరే రెక్కలు గల ఏ పక్షి ప్రతిమను చేసుకోకూడదు. ఏ పామైనా, ఏ ఏనుగైనా, ఏ సింహమైనా, ఏ జంతువు అయినా, ఏ పంది అయినా, ఆవు అయినా మొక్కకూడదు అంటాడు దేవుడు. వాటిని మొక్కితే చెడిపోతావు అంటాడు. అర్థమే మీకే? ఏది దేవుడు? ఆవా, పామా, రాగి చెట్ట? చెప్పండి, వేప చెట్ట? దేవుడు చెప్తున్నాను ప్రియులారా, నువ్వు చెడిపోతావు అంటున్నాడు. సత్యమైన మాట దేవుడు చెప్తావు. వాటిని ముక్కితే నువ్వు చెడిపోతావు. ఏమని చదువు, మన పద చదువుని అంత కండగోదమ్మ వలగడ ఏమో త్వరగా ఏం చెప్తా. వలగడే వదమ్మా. వదమ్మా, నీవు ఏమంట? స్త్రీ పురుషులను మీరు చూడండి. కొన్ని దేవాలయం పాత పోతే స్త్రీ పురుషుల విగ్రహమే ఉంటుందండి. వాళ్ళకి బట్టలు ఉంటుంది. మీరు పాత గుళ్ళు చూడండి, అలాగే వాళ్ళకి బట్టలే ఉంటుంది.
అసహ్యంగా ఉంటుంది. హల్లెలూయా. అది కూడా దేవుడు తెలుసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు నా తిన్న పని తెలుస్తుంది. లింగం అంటే లింగం తెలుస్తుంది. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? ఒక పురుషుడు ప్రైవేట్ పార్ట్ని పెట్టి ముక్తారు. మన టెంకాయ పెట్టి ముక్కేసుకుంటారు. దానికి ఇది పెట్టి పొడి కింద పెట్టుకుంటారు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. ప్రభు చెప్తాం ప్రియులని, ఆకాశం ఏ జంతువు ప్రతిమమైనను ముక్కకూడదు. మనం చేస్తే ఇల్లు ఓపెన్ చేస్తే వాడికి 2000 బాపులండి. వాడికి ఇట్లా అన్నం లేదని వాడికి బియ్యము పప్పు వాడికి కాళ్ళ స్వామి ఏ శక్తి లేదు. ఈ లాస్ట్లో వస్తుంది అది. వాటిని నీకు మనకు ఆస్తిగా ఇచ్చాడు దేవుడు. నీ మాట లోపడుతున్నాడు. హల్లెలూయా. ఏ జంతువు అయినాను, ఏ జంతువు ప్రతిమమైనను చేసుకోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి రూపం లేదు. ఏ వ్యక్తి చూడలేడు. ఆయన చూసి బ్రతకలేడు. దేవుడి శక్తి, యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం కలిగినది. స్వరమే దేవుడు. హల్లెలూయా. వాక్యమే దేవుడు. హల్లెలూయా. యేసు దేవుడు. హల్లెలూయా. యేసు క్రీస్తు దేవుడు. దేవుని స్వరం మానవ దేవుడు. హల్లెలూయా. నువ్వు స్వరాన్ని వినాలి. నీ బ్రతుకు మారాలంటే వాక్యం వినాలి. అంటే టచ్ అయిపోయింది. నేను పెట్టాను. నన్ను ఎవడో ప్రశాంత్ నువ్వు వచ్చావా అన్నయ్య ప్రశాంత్ మన పేరు గమ్మున్న మైక్లో పిలవద్దానికి. మనం గురించి మనకు వద్దు అని దేవుడు తెలుస్తాను. తీర్పు తీర్చకు, తీర్పు తీర్చబడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆకాశమందు ఎగిరే రెక్కలు గల ఏ పక్షి ప్రతిమైన ముక్కుపడు. మనం నాన్న తల్లి అమ్మ నాన్న తల్లిపోతే కా 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 కాకా పిలుస్తాం. కాకును పిలుస్తాం. అన్నం ఉంది, కాకి ఇష్టం అంట. బిర్యానీ మాంసం తింటున్నాం. మా నాన్న వచ్చాడు కాకి రూపంలో వచ్చాడు. మా అమ్మ కాకి. చూడండి, కాకి అపవిత్రమైనది. కాకి ఒకరి పెంట తింటుంది. మీ నాన్నకి పెంట తింటారా? ఆలోచించండి బాగా. జ్ఞానం రావాలా. దేవుని మందిరంలో దేవుని వాక్యం ఉంటే నీకు జ్ఞానం రావాలి. మా అమ్మ వచ్చింది, కాకి మా అమ్మ వచ్చింది, అమ్మ పెంట తింటుందా? స్తోత్రం. దేవుడికి స్తోత్రం. పాత్ర పందిని దేవుడు భూమిలో పాదపీఠం, ఆకాశం సింహాసనం. ఆయన అక్కడ సింహాసనం కూర్చుంటే ఆయన పాదం భూమి మీద ఉందంట. భూమి తట్టుకోదు, భూమి వణికిపోతుంది గడగడగడ. హల్లెలూయా. ఆయన అడుగు పెట్టే లైవ్ అయిపోతున్న భూమి ఆకాశం అంతా, సముద్రం అతలకుతం అయిపోతున్నాడు. అంత దేవుడు గొప్పవాడి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుస్తుందా? ఈ ఆవుని తానం ముక్కి, కాకులు ముక్కి, కానీ కనిపించే వాటంతా ముక్కి, తానం ముక్కి, వాటి దీని ముక్కరా, తానం ముక్కరా, అటు ముక్కరా, వన్ డబ్బు కావాలి. ఇంకా పిచ్చోళ్ళు ఆ రోడ్డు మీద పోతే యాక్షన్ లేదంట. నేను వాడి బండి మీద పడిపోయినాడంట. వాడి బండి మీద పడిపోయాడు. ఎంత ఖర్చు? 7,000 అయింది స్వామి. చామంతి పువ్వు 100 రూపాయలు తీసుకొచ్చినాడు. టెంకాయ ఒకటి కలుపు తీసుకొచ్చి రోడ్డు ఎందుకు కర్ణాటక అంతా చూస్తాను. మరి ఎక్కడ చూడలేదు. పడిపోయింది చూడటం ముఖ్యదంట. మన ఆలోచన విధానం మారాలి.
అజ్ఞానం అంటే మనకు తెలియదు పాపం. వాళ్ళు అలవాటుతో, పెద్దలు చెప్పిన అలవాటుతో అట్లా నడుస్తుంది. జ్ఞానంలో హల్లెలూయా. ఏ జంతువైనను ఏ పక్షివైనను నువ్వు మొక్కకూడదు. పరిశుద్ధాత్మ చూడండి, పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చా, పావురంలో కాదు, అందరూ పావురం వేసుకున్నారు. పావురం వలె, పావురం కాదు, పావురం అంటే పావురం పరిశుద్ధానికి గుర్తుగా ఉంది. పావురము ఎప్పుడు కూడా తన వస్త్రాన్ని మురికి చేసుకోదు. పావురం మురికిలో బురదలో దిగదు, ఎప్పుడు పైన ఉంటుంది పావురం. హల్లెలూయా. ఎప్పుడు పావురము మురికిలోకి దిగదు, మురికి నీళ్ళు తాగదు, ఒక ఎంగిలి తినదు, ఒక పెంట తినదు, పరిశుద్ధంగా జీవిస్తాయి పావురం. హల్లెలూయా. చూడండి 18 కూడా, నేల మీద పాకే ఏ పురుగు ప్రతిమైనను, భూమి కింద ఉన్న నీళ్ళెందలి ఏ చేప ప్రతిమైనను, ఆడ ప్రతిమ గాని మగ ప్రతిమ గాని ఏ స్వరూపం కలిగి విగ్రహం మీరు చేసుకున్నట్లు ఆకాశం వైపు కన్నులెత్తి, ఏది కూడా ముక్కకూడదు. జంతువులను, పక్షులు ముక్కకూడదు, మన ఆకాశం. సూర్యచంద్రుడు చూడండి ఏమంటారు దేవుడు. అమ్మ నా సొంత బైబిల్లో చెప్తున్నాను, అమ్మ బైబిల్లో రాసే చెప్తున్నా, నా సొంతం నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఆకాశ వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రాలైనను ఆకాశ సైన్యము చూచి మరలు కొలుపబడి సూర్య చంద్రుల ముక్కొత్తు, చంద్రుల ముక్కొత్తు. హల్లెలూయా. ఆకాశం ఏది కూడా మనం దాని మీద ఆధిపత్యం చేయాలి. చూడండి దేవుడు అద్భుతం చెప్తున్నాడు. మీ దేవుడైన యెహోవా సర్వ ఆకాశం కింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టి. ఎవరు పంచారంట? పంచిపెట్టి. మటన్ ఎవరు పంచారంట? దేవుడు. ఎవరు పంచారంట? మనకు పంచారు. ఆమేన్. ఎవరికి పంచారు? తన బిడ్డలు పంచారు. దాన్ని నువ్వు ఆధిపత్యం తరుముతుంది పోతుంది, దాని మీద శక్తి ఉంది. మనం ఏం చేస్తాం తెలుస్తున్నా? మనోడు మన అంతఃపురంలో ఫుల్ తాగి పాము ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు. పాము అది చేసేస్తాడు. అది నాగరాజురా, కాటేదురా, పాల్పడ్డాడు బాధలు వాళ్ళు. అది పటాని వేసేస్తాడు వాళ్ళు. అందరూ తింటూ స్కూల్లో అంటారు, స్కూల్లో జరిగిన సంబంధం. కొరికేస్తున్నా దాన్ని ఆడితే అవుతుందా? అది జంతువు, అది దాన్ని అవుతుందా? వాడు నన్ను కొరకదు అని చెయ్యి ఇట్లా 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 అన్నాడు. వేసి పడకి. హల్లెలూయా. నువ్వు ఎంత పోసినా అది జంతువు కానీ అది దేవుడు కాదు. బాగా వినండి, నువ్వు ఎంత చేసినా హల్లెలూయా. వాటిని చూడండి, యెహోవా సర్వ ఆకాశము కింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజించుకున్నట్లు మీరు బహుగా జాగ్రత్త పడి. వాటిని ముక్కదరా, వాటిని ముక్కొద్దని జాగ్రత్తగా ఉందని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తాము? రివర్స్. మనం రివర్స్ అంటే వాటిని ముక్కిన కూడా మనకు శాపం తగులుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు? వాటిని పూజింపకున్నట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. హల్లెలూయా. బహు జాగ్రత్త పడుడి. హల్లెలూయా. బహు జాగ్రత్త మనం ఉండాలా. ఆమేన్. బహు జాగ్రత్త చూడండి. కావున 23 మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధన మరిచి. ఇది మన నిబంధన, మనం చేయకూడదు. హల్లెలూయా. మనం చేయకూడదు. ఎందుకంటే స్వరం దేవుడి స్వరం, స్వరమే దేవుడు, ఆయన యేసుక్రీస్తు. దేవుని మాటలు వినాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలి. హల్లెలూయా. మోషే చేత ఏమనుంది? దేవుని చేత ఏముంది? మోషే చేత ఏముంది? కర్ర ముక్కినాడా? ఓ ఈ కర్రను బండ పుట్టి నీళ్ళు వచ్చింది, ఈ కర్ర ఆకాశం చుట్టి మన్నాను కురిపించాడు, ఈ కర్రని సముద్రం చూసి సముద్రం 2 పాయలు అయిపోయిందని సముద్రం కర్రని ముక్కున్నాడు. అన్నా కర్ర ముక్కల దేవుని ముక్కినాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని ఆరాధించు. మనం ఆయన బిడ్డలము, ఆయన బిడ్డలము. హల్లెలూయా. చూడండి, మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధన మరిచి మీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్టు ఏ స్వరూపం కలిగి ఏ విగ్రహమైన చేసుకున్నట్లు మీరు జాగ్రత్త పడవలను.
ఎలాగనగా మీ దేవుడైన యెహోవా దహించి అగ్ని. ఆమేన్. రోషము గల దేవుడే ఉన్నాడు. మీరు పిల్లలను కనిన ఆ దేశమందు బహుకాలము నివసించిన ఆ తర్వాత మిమ్మల్ని మీరే పాడు చేసుకొని అతను ముక్కి పాడైపోయినారా? మీ పిల్లలు నాశనం అయిపోయినారా అంటారు దేవుడు. అతని ముక్కి దేవుడు మొక్కొద్దు అతను ముక్కి రూపాన్ని చేసుకొని రూపం ఏది కూడా దేవుడు కాదు. అవన్నీ మనుషులు చేసిన వాళ్ళు చేసిన విగ్రహం. మీరు ఏదో అనుకుంటున్నారు అంతా మనుషులు చేస్తారు. దేవుడు చేయదు. దేవుడు స్వరమే. ఆమేన్. ఆమేన్. ఏం దేవుడు? వాక్యం. చూడు, కొంతమంది క్రైస్తవులు చెప్తున్నా, చచ్చిపోతే సమాధి మీద సిలువ అంట, ఇంటి మీద సిలువ, గోటి మీద సిలువ, బంగారం మీద సిలువ, వాళ్ళ బ్యాస్లెట్ సిలువ. బైబిల్ ఏం చెప్తే తెలుసున్నా? శిలువ మీద శాపగ్రస్త శిలువ మీద ఎక్కుతారంట. యేసు ప్రభు రాకముందే 3000 మంది దానికి మరణించారు శిలువ మీద. కానీ ఒక పరిశుద్ధుల శిలువ మీద వచ్చిన తర్వాత దానికి ఘనత వచ్చింది. హల్లెలూయా. గాడిద మీద ఎవడు ఎక్కలేదు. ప్రభు వచ్చి గాడిదకి ఘనత వచ్చింది. హల్లెలూయా. చూడండి, ప్రజలు ఎలా అజ్ఞానం గేట్ల మీద సిలువ వేస్తారు, సమాధి మీద సిలువ, చచ్చిపోయిన సమాధి మీద సిలువ, బంగారు గొలుసు చేసి దాని మీద సిలువ, బ్యాటరీ సిలువ. దేనికి సిలువ? అది విగ్రహం కాదా? విగ్రహం కాదు అది. మనమే సరిలేదు, ఎదుటి మీద మనం అడిగితే ఎట్లా? హల్లెలూయా. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా రోషుడైన వాడు, పరాక్రమశాలి, ప్రభావమైన వాడు, మహిమ కలిగిన దేవుడు, ఆకాశం భూమి సృష్టికర్తగా దేవుడు, రక్షకుడు ఆయనే దేవుడు. వాటిని వదిలిపెట్టి మనం దేవుడికి విరోధం చేస్తున్నాం. ఆ రోజున అవ్వ ఏం చేస్తుందో, ఆదాము ఏం చేస్తారో అదే మనం చేస్తాం. దేవుడు తినొద్దంటే తిన్నాం, అదే పాపం. హల్లెలూయా. దేవుడు చేయొద్దంటే వారు చేస్తారు, అదే పాపం. హల్లెలూయా. ఈరోజు మనం అదే చేస్తున్నాం. దేవుడు చేయొద్దు పని మనం చేస్తున్నాం. దేవుడు వినోద్ మనం దేవుడు ఏం పని చెబుతున్నాడో అది విడిచిపెట్టి ఆపోజిట్ చేస్తున్నాం. అదే శాపం. మొదలెందుకు అలా ఉన్నాం మనం అంటే అలానే ఉన్నాం. హల్లెలూయా. 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 చూడు 26. మీరు యోర్దాను దాటి స్వాతంత్రపరుచుకుని పోయే దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదని భూమి ఆకాశంలో భూమి మీద సాక్షిగా ఉంచుతున్నాం. నీకు భూమి ఆకాశ సాక్షి చెప్తుంది. నువ్వు ఏం చేస్తున్నావు అని భూమి ఆకాశం. దేవుడు అప్పుడే కెమెరా పెట్టాడు ఆకాశంలో. హల్లెలూయా. 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 చూడండి, మనం 28. మీరు అక్కడ మీరు మనుషుల చేతి పన్నైనను కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడి నుండి నీ దేవుని యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవను. ఆమేన్. ఆయన నీకు ప్రత్యక్షమవను. ఆమేన్. ఆమేన్. కనుక మోషే దేవుని స్వరం విన్నాడు. స్వరం అనగా దేవుని వాక్యమే దేవుడు. మనం ఎవరు తెలుస్తున్నా? ఇప్పుడు మనం ఎవరు తెలుస్తున్నా? 2 కొరింథీయులు 6వ అధ్యాయము. మనం ఎవరు? 2 కొరింథీయులు 6వ అధ్యాయము 16. దేవుని ఆలయములకు విగ్రహంతో ఏం పొందిక? మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకే దేవుడు అలాగే చలవించుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవునై ఉందును, వారు నా ప్రజలై ఉందును. నువ్వు ఆయన మాట వింటే, ఆయన వాక్యం విని ఆయన మాట వింటే నువ్వెవరంటే ఆయన బిడ్డలుగా మనం ఉంటాం. అంత మాత్రం కాదు. చూడండి, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి. ఎవరండి వారంటే? విగ్రహాధికులు, అన్యులు వచ్చేసేవాడితో వారి బయలు వెడలి వారికి దూరంగా ఉంటే ప్రత్యక్షంగా ఉండాలి. వాటితో కలవకూడదు. మాట్లాడచ్చు వాళ్ళు చేసిన పూజ చేస్తున్నప్పుడు. హల్లెలూయా.
వారి ఆచరణ చేయకూడదు. మంగళవారం శుక్రవారం ఎదురుగా విధురాలు వచ్చింది, పిల్లి వచ్చింది, ఏనుగు వచ్చింది, పోకూడదు. అర్థమే మీకే? అర్థమైందా? అలా ఆచరణ చేయకూడదు. అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు 18 చదువు, నేను మిమ్మల్ని చేర్చుకొందు. ఎవరిని? ప్రత్యేక ఉండేవాడిని. ఎవరిని కలిసిపోయేవాడినా ప్రత్యేక ఉండేవాడిని? ఆమేన్. కలిగి ఉన్న దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రత్యేకంగా పరిశుద్ధంగా రోషముగా ప్రభు కొరకు నిలిచిన వాడు ఆయన చేర్చుకుంటారంట. ఎలాగ చేర్చుకుంటారంట? నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉండును. ఎవరంట ఆయన? చెప్పండి తట్టి చెప్పండి. ఎవరంట ఆయన? దేవుడు ఎవరికి మనకి? చెప్పండి. దేవుడు ఎవరు ఇప్పుడు మనకి? తండ్రి ఆస్తి ఎవరికి? మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆయన తండ్రి. నీకు నువ్వు ప్రత్యేకం ఉంటే, నువ్వు పరిశుద్ధం ఉంటే నువ్వు ఆయన బిడ్డగా అవుతావు. హల్లెలూయా. కుమారుడుగా కుమార్తెగా ఉంటావని సర్వశక్తి గల ప్రభు చాలా చెప్పుచున్నాడు. ఎవరంట? సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ప్రత్యేకం ఉన్నవాడే కలిసి ఉన్నవాడా? చెప్పండి. కలిసి ఉన్నాడా? ప్రత్యేకం ఉన్నవాడా? ప్రత్యేకంగా ఉన్నాడు. పైకి రండి. ఇప్పుడు పైకి రండి. 14. ఇప్పుడు దీన్ని కట్ట. మీరు అవిశ్వాసం జోడుగా ఉండకూడదు. అవిశ్వాసం అంత కలిసి ఉంటావా? నువ్వు దేవుడి కొరకు పుట్టిన వాడు, దేవుడి కొరకు స్థిరంగా నిలిచిన వాడు. చెప్పండి. అవిశ్వాస జోడుగా ఉండకూడదు అన్నా. హల్లెలూయా. చర్చికి రానంత మనం కలవచ్చా? చర్చికి రానంత మనం కలవచ్చా? ఏమ్మా? చెప్పండి. కలవచ్చా మనం? చెప్పండి. వాళ్ళు ఏముందో నీకు మీకు వస్తుంది. హల్లెలూయా. మన చర్చికి రాకూడదు. నువ్వు బుద్ధి మన చర్చికి రాకూడదు. నువ్వు అంత కలిసి ఈ ఒక వారం ఉండే, వచ్చే వారం పోతాం. నీకేముంది? వచ్చే వారం పోతాం. ఈ వారం తయారు లేదు, స్నానం చేసి బతకం లేదు, స్నానం చేసుకోవాలి కదా. అంటే అవిశ్వాసం జోడుగా ఉండకూడి. నీతికి దున్నితో ఏమి సాంగత్యం? నువ్వు నీతి ఉండాలి. నీవు దేవుని మందిరంలో నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. అవినీతితో నీకేం సంబంధం? చీకటికి వెలుగు పొందిగా. చెప్పండి. చీకటికి వెలుగు ఏం సంబంధం? హల్లెలూయా. క్రీస్తునికి బలియాలతో ఏమి సంబంధము? విశ్వాసకి పాలెక్కడిది? దేవుని ఆలయములకు విగ్రహములతో ఏం పొందిక? మనం జీవం గల కాదు, జీవం ఉన్న దేవుని ముక్తుడు. ఆయన మన తండ్రి. నువ్వు ప్రత్యేకంగా ఉంటే, నువ్వు దేవునికి నిలిస్తే ఆయన నీకు తండ్రిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మోషే జీవితంలో అనేకమైన అద్భుత కార్యము చేస్తాడు. మోషే ఒక సాధారణమైన వ్యక్తి, మనలాంటి సాధారణ మనిషి, దేవుడు కాదు. హల్లెలూయా. మీరు చాలా మంది సేవకులు డాడీ ఐ లవ్ యూ డాడీ. మత్తయి 23:9. త్వరగా మత్తయి 23:9. నాకు ఒకరు ఫోన్ చేశారు. నాకు ఈ నగరి నుంచి దగించాగి నుంచి మా పాస్టర్ గారు ఎప్పుడు వస్తారు? మా థామస్ పాస్టర్ గారు అంటే, సార్ డాడీ సాయంత్రం వచ్చేస్తారు. డాడీ ఎవరు? మా డాడీ బైబిల్ చదువు, అన్ని బైబిల్ రెఫరెన్స్ చెప్తున్నాను. మత్తయి 23:9. మరి భూమి మీద ఏమి ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టద్దు. తండ్రి అన్న వాడు పరలోకమందున్న దేవుడు తప్ప మరి ఎవరు లేరు. ఈ డాడీ సాంప్రదాయం అర్థం కాదు. ఆ ప్రవీణ్ సార్ డాడీ అజ్ఞానము.
హల్లెలూయా. నీ ఆత్మే తండ్రి, నీ సంఘ కాపురి, నీ ఆత్మే తండ్రి, నీ ఆత్మ కాపురి అతను అంతే. నేను కాపురి, నీ ఆత్మకి నీ చుట్టూ నీ కాపురి ఉంటావు అంతే. హల్లెలూయా. మన తండ్రి నిజ దేవుడు, మన ప్రభు, సర్వశక్తి గల దేవుడు ఆయన. ఆమేన్. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. మరి నేను తండ్రి లాంటి కామా? తండ్రి బిడ్డలు ఏం తగ్గ ఏమని తండ్రి బిడ్డలు స్థలం కదా చెప్పు, ఏమన్నావు చెప్పు. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? తండ్రి తప్ప దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు పరిశుద్ధుడు, నీవు ఆరాధించే దేవుడు యేసు క్రీస్తు శక్తి గలవాడు, మరణము చేయించిన. నువ్వు ఆరాధిస్తే మరణం నుంచి తప్పించబడతావు. హల్లెలూయా. యోహాను సువార్త 5. నువ్వు ఆరాధించే దేవుడు, యోహాను సువార్త 5 మరణం నుంచి తప్పించబడతాడు. 5:20 26 తండ్రి ఎలాగా తనంతట తానే జీవగలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవగలవాడై ఉండటకు కుమారునికి అధికారం అనుగ్రహించును. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించును. దీని ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు, జీవ పునరుద్ధానమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానముకు బయటికి వచ్చేదరు. అంటే కుమారుని మీరు ఆరాధిస్తే 21 తండ్రి మృతులను ఎలాగా లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎందుకు మనం కుమారుని ఆరాధించాలి అంటే మన పరలోకానికి తీసుకుపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బాప్టిస్కు ముందు ఏ పాపమైనా క్షమిస్తాడు. బాప్టిజం అయిన తర్వాత క్షమాపణ లేదు, మీకు క్షమాపణ లేదు. కొలస్సీలకు 3:25 త్వరగా కొలస్సీలకు 3 త్వరగా కొలస్సీలకు 3వ అధ్యాయము, కొలస్సీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం. జాగ్రత్త, మన మాటలు మన చేతులు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది ఎవరికి లభిస్తుందంట? చేసిన వానికి. ఎవరికి? తాగిన వానికి, బూతుల మాటల వానికి, దూషించిన వానికి, విభజించిన వానికి, తాగుబోతున్న వానికి మరలా లభించను. పక్షపాతం ఉండదు. ఏమంది? పక్షపాతము, అయ్యో అని కరుణ ఉండదు, పక్షపాతము ఉండదు. బాప్తిస్మము నువ్వు ఏమి చేసినా దేవుడిని రక్తంతో కడిగి పవిత్రం చేసేస్తాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత పాపం చేస్తే నీకు క్షమాపణ ఉండదు. హల్లెలూయా. 2 కొరింథీయులు 5:10. 2 కొరింథీయులు 5. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనాను సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఆయన సింహాసనం ఎదురుపై నిలవాలి. ఆయన గో లెఫ్ట్ గో రైట్ అంటారు. లెఫ్ట్ అంటే నరకం, రైట్ అంటే హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నీకోసం నీవు చేసిన పాపానికి నీ కొరకు బలియాగం లేదు.
నీ కొరకు క్రీస్తు మరణించడు. ఒకసారి నీ పాపను మరణించి నీ కొరకు పరిశుద్ధపరిచి ఆయన కలవలసిన రక్తాన్ని కార్చి ఆయన మరణాలిచ్చి పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తే శ్రమిస్తాడు ప్రభు, ఏం చేస్తే శ్రమిస్తాడు. హల్లెలూయా. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడిని తీర్పు తీరుస్తాడు. రోమన్ 8 రాష్ట్రం 34-35 ఉంటుంది అన్నమాట. నీ కోసం ప్రాణం పెట్టిన వాడే నీకు తీర్పు తీరుస్తాడు, నరకాన్ని పంపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా మనము దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధం జీవించాలి, లేకపోతే రాకూడదు. నిన్నెవరు పిలిచారు? యేసుప్రభు ముగ్గురు పిలిచారు. ఎవరన్నా చెప్పండి, పిలిచారా? ప్రభు ముఖ్యంగా ఎవరు పిలిచారు? పరిస్థితి ఎందుకు? మనం మారదు కనుక మారడానికి దేవుడు స్థలం ఇచ్చారు. ఆమేన్. ఎందుకు? చనిపోతాం ఒక రోజు. మనం ఇక్కడ ఉన్న భూమి మీద ఎవరో ఉందో చూపించు, ఎవరో ఉన్నారా? మనం సత్య ఆడిపోవాలని ఆశ, దేవుడి దగ్గరికి పోవాలి, సైతం దగ్గరికి పోకుండా అక్కడికి పోతాం ఆశ. ఆమేన్. కనుక యెహోవా స్వరం బలమైనది. దేవుని స్వరం మనం ఎప్పుడు వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. వాక్యం ఆరాధన ముందు వచ్చేది, ఆరాధన అయిపోతుంది వచ్చేది. భయభక్తి రావద్దు. ఇది మందిరము, ఇది హోరేబు. ఏమిది? హోరేబు దేవుని వాక్యం ఉంది, దేవుని స్వరం ఉంది, ఆకర్షణ ఉంది. అగ్ని మండుతున్న దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. మనం ప్రత్యేకంగా జీవించాలి. హల్లెలూయా. నేను ఒక వ్యక్తితో కలిసి చాలా నష్టపోయింది. హల్లెలూయా. అభిషేకం లేనివంత చేరకూడదు. హల్లెలూయా. అభిషేకం ఉన్నవంత చేరాలి, అభిషేకం లేనివంత చేత బుద్ధి మనకు వస్తాయి. హల్లెలూయా. తాగుబోత చేత 3 నెలలు వాడు, 3 నెలలు వాడైపోతాడు. నువ్వు రక్తంతో కడగబడిన వ్యక్తివి, క్రీస్తు రక్తంతో కడగబడిన వ్యక్తివి, నువ్వు ఆత్మతో నింపబడిన వ్యక్తివి, నువ్వు ప్రార్థించేవాడు. మనం ప్రార్థనతో చేస్తామా? చెప్పండి, చేస్తామా? హల్లెలూయా. చెప్పండి, చేస్తామా? చేస్తారా? వారి బుద్ధి నీకు వచ్చేస్తుంది. మనం ఇంకా నడిపించబడాలా మందిరానికి రండి. నీవు వాళ్ళ శ్రేయస్సు కొడితే, వారు బాగుదల కొడితే మందిరం తీసుకొని రావాలి. వాళ్ళు మారాలి అనుకోవాలి. వాళ్ళు నరకానికి పోకూడదు, వాళ్ళు పరలోకానికి పోవాలని ఆశపడి తీసుకొని రావాలి. అప్పుడు నీ ఆశను చూసిన దేవుడు నేను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. వాళ్ళు నరకం పోయి తెలిసినప్పుడు వాళ్ళతో కలుస్తావా? ఎంత దౌర్భాగ్యం మనం చెప్పండి. అవునా కదా? వారి ఆచరిస్తున్నారు, వారు నరకానికి పొందని తెలుసు, మనం రక్షణ పొందుకున్నాము, వారు నరకానికి పొందిన సంతోషమా? చెప్పండి. చెప్పండి. నీ బాధ్యత. దేవుడు నీ ద్వారా స్వరం మాట్లాడతాడు, నీ స్వరం వాళ్ళు వింటాడు. దేవుడు నీ ద్వారా మాట్లాడతాడు. స్వరం దేవుడు ఆయన, నీ స్వరం ఆయన మాట్లాడతాడు. నీ స్వరం ఆయన మాట్లాడతాడు, నువ్వు కాదు ఆయన మాట్లాడతాడు. నీ ద్వారా ఆయన మాట్లాడతాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని మాట మనం వింటే, దేవుని వాక్యం మనం వింటే, స్వరం మనం వింటే, చూడండి యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. దేవుని స్వరం వింటే నీ చుట్టూ కంచె ఉంటుంది, నిన్ను తొక్కడం అంత ఈజీ కాదు, నిన్ను అటాక్ చేయడం అంత ఈజీ కాదు, నిన్ను మంత్రించడం మీద అంత ఈజీ కాదు. ఆ సమాజం వ్యక్తి మనం కాము. చదవండి. నీవు అతనికి, ఇల్లంటే భార్య పిల్లలంతా, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్త నీ ఆస్తి, గొడ్లు, ఎడ్లు, పశువులు, ఒంటె, గోడె, కారు, బైకు, అన్నిటికీ సమస్తము చుట్టూ కంచె వేసింది కదా. ఏమనంట? కంచెదంట. ఏం కంచె? అగ్ని మండుతున్న కంచె.
హల్లెలూయా. హల్లెలూయా. అగ్ని మనిషి కంచె, నీ చుట్టూ కంచె ఉంటుంది. ఏది కూడా ఊరికే రాదు. బస్సును నక్క కుక్క ఏది వచ్చినది కాదు. హల్లెలూయా. నిన్ను కాటేనంత ఈజీ కాదు. అక్కడ రావాలి పర్మిషన్. ఎక్కడ రావాలా? ఎక్కడ రావాలా? తండ్రి దగ్గర నుంచి రావాలి. తండ్రి అనుమతిస్తే యోగు చూడండి, యోగు ఇంటి చుట్టూ కంచె ఉందంట. సైతం ప్రభా, నీవు అతనికి అతని ఇంటి వారి చుట్టూ సమస్తం చుట్టూ నీ కంచె వేస్తుందివే, నేను ఎట్లా పోయాది? పోరా, కంచె తీసేస్తాను, పోరా, పోయి చూడరా అంటే దేవుని బిడ్డల చుట్టూ కంచె. మనం ఆయన వాక్య స్వరం అని ఉంటే మన చుట్టూ కంచె ఉంటుంది. నీకేం నష్టం రాదు. హల్లెలూయా. నీ దేవుని గుడాన్ని సమీపించదు. అపాయం నీ యొద్దకు రాదు. అపాయము నీ యొద్దకు రాదు. ఏ తెగులు నీ గుడారము చుట్టూ, నీ ఏ తెగులు గుడారం సమీపించదు. సమీపించదు, అక్కడి నుంచి రావాలి. ఒకరు వచ్చిందనుకో, నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు. ఒకరు వచ్చిందనుకో, నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు. మనం సరిదిద్దుకోవాలి, మార్చుకోవాలి. మనం తెలుసుకొని మార్చుకోవాలి. మనం తప్పు చేస్తామని వెంటనే మార్చుకొని దేవుని మాట నమ్మాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందువల్ల విశ్వాసి అవిశ్వాస జోడిగా ఉండకూడదు. చీకటికి వెలుగు ఏం పొందిగా? మన ప్రత్యేకమైన అపవిత్రమైన వాటిని ముట్టకూడదు. అపవిత్రమైన వాటిని మనం ముట్టకూడదు. అది మనిషి అయినా సరే, అది విగ్రహమైనా సరే, అది ఏదైనా సరే ముట్టద్దు. దూరంగా చూసుకో, దూరంగా. హల్లెలూయా. ఒకవేళ అపవిత్ర దాని మీద దరిద్రం నీకు వచ్చేస్తే అప్పుడు దరిద్రం అయిపోతావు కదా, అవునా కదా? నువ్వు దీవించబడిన వ్యక్తివి, నువ్వు ఆశ్రమించిన వ్యక్తివి, నీ మీద దీవెన ఉంది. మరి నేను దీవెనంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళ దరిద్రం నీకు వెళ్ళిపోతే, నీ దీవెన వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళ దరిద్రం నీకు వచ్చేస్తుంది. చేయకూడదు, మనం చేయకూడదు. అలానే ఇచ్చే కరోనా వచ్చి ఆసుపత్రి ఏమన్నా ప్రైజ్లాడ్ ఆంటీ, ప్రైజ్లాడ్ అంకుల్. హల్లెలూయా. దేవుడి మమ్మల్ని దీవించును గాక. దేవుడి మమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. 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 దేవుడి మమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యం దీవించును గాక. పడుకుంటావా? రోజు పైన పడిపోతారు, నడిపోతారు. ఆఫ్ చేస్తారు. స్టాప్.